అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. ఇవే మా రూములు 3 ఉంటాయి. ఆ కొన్నది ఒడ్డు బస్తాల్లో ఉన్న రూము ఇందాక వీడియోలో చూపించాను. నెక్స్ట్ మధ్యలో కట్టను కట్టిన రూమ్లో మేము ఉంటాము. ఇది వచ్చేసి ఇందులో కూడా పాత ఒడ్డు బస్తాలు ఉన్నాయి, కొన్ని స్టోర్ రూమ్ల కింద వాడుతున్నాం. అయితే ఓపెన్ చేస్తున్నాం, మీరైతే జరుచుకుంటారు, జాగ్రత్తగా చూడురి. కరెంట్ లేదు ఇందులో. కరెంట్ ఎక్కడంటే వైర్లు మొత్తం ఎలకలు మొత్తం పాడు చేసినాయి. అయ్యో అట్లా ఎలా పరిగెడుతున్నాయి, ఎలకలు పాడు చేసినాయి అనమాట. మొత్తం కట్ చేసినాయి వైర్లు. ఇక ఈ బత్తలు వచ్చేసి చిట్టుముత్యాల రకమే విత్తనాలు, చిట్టుముత్యాలు ఒడ్డు బస్తాలు అనమాట. తెలంగాణ సోన అయితే మొత్తం పట్టించేసినాం కదా అప్పుడే. ఇక లాస్ట్కి ఇవే ఉన్నాయి. సో ఇక ఇంకా 15 సంచులు ఉన్నాయి. ఈ బస్తాలు తీసుకెళ్ళి అవతల రూమ్లో ఇందాక మనం చేసిన వీడియోలో ఖాళీ చేసాం కదా రూము, సగం రూము ఖాళీ చేసినాం కదా, దాంట్లో వేస్తే మొత్తం ఒక రూమ్లో ఉంటాయి ఒడ్డు బస్తాలన్నీ. ఈ రూమ్లో ఖాళీ చేసి ఈ సామాను కూడా స్టోర్ రూమ్ లాగా మొత్తం అన్నీ కావాల్సినవన్నీ రూమ్లోనే పెట్టినా. ఈ రూమ్లో పెట్టి మొత్తం అన్నీ సామాగ్రి సంచులు కానీ కావాల్సిన వైర్లు అన్నీ ఇందులో పడేసినాం. స్ప్రే డబ్బాలు అన్నీ డబ్బాలు ఇందులో పడేసినాం. అయ్యో ఎక్కడ కనపడుతుందా, తింటుందా చూడండి. మన ఎదురుగానే దానికి ఎన్ని గడ్స్ ఎట్లా బొక్కడి తింటున్నాయో. అవి ఎలకలు లోపలికి అంతకుముందు వచ్చినాయి. ఎలా వచ్చినాయి అంటే అనేది నేను ఆల్రెడీ కొన్ని పొక్కలు పెట్టేసి పొక్కలు అంటే వచ్చినాయి. వాటిని పూసిన ఒక 1 month 2 months ఆగినాక మళ్ళీ లోపలికి వచ్చినాయి. ఎలా వచ్చినాయి అంటే అనేది నేను క్లారిటీగా చెప్తా. సో చూడురి, మీకు లాస్ట్కి ట్విస్ట్ చేస్తా. ఇక ఇక్కడ కనపడుతుందా, ఇగో ఇక్కడ పొక్క, ఇంకా కిటికీలో పొక్కలు ఉన్నాయి. ఏడమంటే ఆడ పొక్కలు ఉన్నాయి. పొక్కలు పెట్టి ఆ కిటికీ మీకు ట్విస్ట్ కనపడుతుందా, కిటికీ కూడా సిమెంట్ పెట్టేసిన. ఎలకలు ఇందులో రావడానికి కారణం కిటికీ పొక్కలు అన్నమాట, ఈ తలుపు చెక్క పొక్కలు అన్నమాట. సో అది మీకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో తేనెపుట్టు అట్టింది. తేనెపుట్టు అదిగో కనపడేది ఈగలు. దాన్ని ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. సో నేను ఈ సామానాన్ని బయట పడేసి ఈ ఒడ్డు బస్తాలు ఆ రూమ్లోకి తీసుకుపోవాలి. రేపు నెక్స్ట్ ఇదే పని నాకు. ఇదే నాకు పని. ముందు అయితే ప్రజెంట్ ఈ సామాను అన్నీ బయట పెట్టేసి సైలెంట్గా నెక్స్ట్ బస్తాలు తీసి దానికి అప్పుడు ఏదన్నా పెడదాం అనుకుంటున్నా తేనెగలకి. దీని గురించి నేను ఇంకా క్లారిటీగా చెప్పడానికి ఫుల్ వీడియో చేస్తా. ఫుల్ వీడియోలో చూడు. నా వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి. మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్